బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి బయటికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం తన దారి తాను చూసుకుంటున్నారు. నేడో రేపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్తో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు దాదాపుగా కాంగ్రెస్లో చేరడం ఖరారైనట్లు సన్నిహిత వర్గాలతో ఇంద్రకరణ్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. అన్నీ కుదిరితే వారం రోజుల్లోగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మరి ఇప్పుడు సాయన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయన చెప్పండి, ఎప్పుడు ఈ చేరికలు అఫీషియల్గా తెలిసే అవకాశం ఉంది? ఎస్ నాగరాజు, బీఆర్ఎస్ కు బిగ్ షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. సో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కోనేరు కోనప్ప ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు. అది మరవక ముందే మరో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాలని నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కార్యకర్తల నుండి కూడా అభిప్రాయాలను సేకరించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సమీక్ష సమావేశాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. పార్టీని మారాలని కూడా సూచించారు కార్యకర్తలు. సో ఇప్పటికి కూడా కార్యకర్తల అభిప్రాయాలను కూడా స్వీకరించారు. సో ఈ 2-3 రోజుల్లో కూడా పార్టీ మారే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. కార్యకర్తల సమావేశాలను ఇప్పటికే నిర్వహించుకున్న కార్యకర్తల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీలో తాను చేరనున్నట్లు కూడా తెలుస్తుంది. గత 2-3 రోజుల్లో కూడా వారంలో ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సాయన్న, వీరి చేరికలతో జిల్లాలో మరింత బీఆర్ఎస్ కి షాక్ తగిలింది కానీ భావించవచ్చా? సో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు కూడా మనకు కొంత సమాచారం తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాకే తగులుతుందని చెప్పుకోవచ్చు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అదే విధంగా విఠల్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే ముదోల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీని ఏదైతే ఉమ్మడి జిల్లా ఉందో ఉమ్మడి జిల్లాలో కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో పాటు జోగురామన్న కూడా వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగ్గుతుందని చెప్పుకోవచ్చు. నాగరాజు, థ్యాంక్ యూ సాయన్న.